కారణం నేను చేసిన తప్పుడు ప్రమాణమే. బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని భయం వేస్తుంది. వెంటనే బ్లడ్ టెస్ట్ అరేంజ్ చేయండి. ఓకే డాక్టర్. మీ ఆవిడ బ్లడ్ లో మాకు కాస్త అనుమానంగా ఉంది. అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మేము తన బ్లడ్ తీసి టెస్ట్ కోసం ల్యాబ్కి పంపించాం. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మేము ఏదైనా కన్ఫర్మ్ గా చెప్పగలం. డాక్టర్, రిపోర్ట్ వచ్చిందని నాతో అన్నారు. మీ భార్య రక్తంలో క్యాన్సర్ ఉందని రిపోర్ట్ వచ్చింది. చాలా సివియర్ గా ఉంది. 3 లేక 4 నెలలు మాత్రమే తను అయితే ఆ గర్భంలో ఉన్న బిడ్డ తల్లికి క్యాన్సర్ ఉన్నది వలన బిడ్డకి వస్తుందని మీరు అనుమానించొద్దు. బిడ్డ ఆరోగ్యంగానే పుడుతుంది. తను తల్లిపాలు కూడా ఇవ్వచ్చు. భాను అక్క, పాప ఎక్కడమ్మా? ఒక్క 5 నిమిషాలు ఆగు, ఇప్పుడే తెచ్చిస్తారు. నేను పాలివ్వాలి, త్వరగా తీసుకురండి. మెల్లగా ఇటివ్వు, ఇవ్వు. గాయత్రి, తప్పుగా అనుకోకు. నువ్వు బిడ్డకి పాలు ఇవ్వకమ్మా. ఏమంటున్నారు? తల్లి రక్తంలో నుంచే కదమ్మా పాలొస్తాయి. రక్తం పాడైనప్పుడు బిడ్డకి పాలు ఇవ్వకూడదమ్మా. నా రక్తంలో ఏముంది? గాయత్రి, డాక్టర్ గారు నీ రక్తంలో క్యాన్సర్ ఉందని చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నావు? పాలు తీసుకురావాలి. ఇవ్వమ్మా, నేను తీసుకొస్తాను. నువ్వురా, వెళ్దాం రా. చూపులో ఎంతో దాహం, నీ మనసున ఎంతో మోహం, తగతగలాడే హృదయం, నీ కలత తెలిపింది వదనం. ఏ జన్మలోన పాపము, ఆ బ్రహ్మదేవ శాపము, నా ఎదలో ఎంతో భారము, మరి చిందించలేని ఘోరము, నీ పారిజాత నయనాలలో నేను చూడలేను నవనీతము. ఇది శోకం కంటే ఇంకా నరకము. ఓ ఓ, చూపులో ఎంతో దాహం, గాయత్రి, నీ జీవితం ఇలా అయిపోయింది ఏమిటే తల్లి? తగతగలాడే హృదయం, నీ కలత తెలిపింది వదనం. అక్క, నీకో విషయం చెప్పాలి. చెప్పు. చిన్న చిన్న గుండెల్లోన ఎంతో పెద్ద ఆవేదన, లేత పిల్ల కన్నుల్లోన కన్నీ అసలే లేనే లేదు. రక్త బంధాలు విలవిలలాడగ, ప్రేమ బంధాలు పరిపోతుంటే, తల్లి ఒడిలో నిదురించనిది, తల్లి మేము కూడా చూడనిది. నీ యవ్వనం, నీ యవ్వనం తాళలేక గించుకుంటున్నది. చూపులో ఎంతో దాహం, నీ మనసున ఎంతో మోహం.
చెప్పాలి? చెప్పు. వస్తున్నానమ్మా. కోసి ఉన్న పువ్వులన్నీ పూజకు చేరనే లేదు. వనములోన వెన్నెలలా బ్రతుకు వ్రతం అయ్యిందయ్యో. కార్తీక మాసపు జీవన జ్యోతి సుడిగాలిలో అల్లాడుతుంది. ప్రేమ ఎప్పుడు పరమపదం, మామునిచ్చనలు సగజమునే. నీ యవ్వనం తాళలేక గించుకుంటున్నది. చూపులు ఎంతో దాహం, నీ మనసున ఎంతో మోహం. ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావ్? ఎందుకు అరుస్తున్నావ్? చెప్పరా, ఏమైంది చెప్పరా. చెప్పు. వేణీల మీద పోసేసుకున్నా. ఆగవయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమయ్యా, పోస్ట్ మ్యాన్ ఎక్కడికి వెళ్తాడు? ఉత్తరాలు ఇవ్వడానికే. ఆదివారం ఏంటయ్యా ఉత్తరాలు ఇవ్వడం? నా బాధ్యత నేను ఎప్పుడు మర్చిపోను. ఎక్కడికి కావాలన్నా వెళ్తాను, అర్థమైందా? నేను రిటైర్డ్ మిలిటరీని. దొరికావు పో. ఏ మిలిటరీలో పనిచేసావు, ఎక్కడ చేసావు చెప్పు. సైనిక్ పురి. తెలుగులో చెప్పవయ్యా. ఏ భాషలో చెప్పినా అదేనయ్యా పేరు. ఓ, ఆంధ్రాలో పనిచేసినందుకే ఇంత పగరు చూపిస్తున్నావా నువ్వు? అరే పిచ్చి మొహమా, ఎక్కడ పని చేసినా మిలిటరీనేరా. దాన్నెందుకు క్వార్టర్లో పెగ్గులా చూపిస్తున్నావు గుండు? నాతో గొడవ పెట్టుకున్నావుంటే రాష్ట్రపతికి ఉత్తరం రాసేస్తా. ఆ ఉత్తరానికి కూడా స్టాంప్ నేనే కొట్టాలి. నీ ఉత్తరం తెలిస్తే చిచ్చి అవతల పడేస్తాను. అది మాత్రమే కాదు, బయట ఊరు నుంచి ఎవరు ఉత్తరాలు రాసినా సచ్చినాకి ఇచ్చినా సరే నీకు ఇవ్వని తెలుసా? అది మాత్రమే కాదు, నీకు ఉత్తరాలు మనీ ఆర్డర్లు సచ్చినా ఇవ్వను. నీ పెన్షన్ నేను నొక్కేస్తా. నాతో పెట్టుకుంటావా గుండోడా? అమ్మా పోస్ట్. ఇది ఖాళీ లెటర్ ఏనమ్మా. మహేష్ నిన్ను కలవటానికి ఆ గుడి పక్కన నిలబడి ఉన్నాడమ్మా. ఇప్పుడు రావడం కుదరదు. పర్వాలేదమ్మా, పక్క ఊర్లో వాడికి లారీ డ్రైవర్ ఉద్యోగం దొరికింది. వచ్చే వారం వెళ్తాడు. మీ అక్క గురించి నువ్వే దిగులు పడకమ్మా, ధైర్యంగా ఉన్నా, అంతా మంచి జరుగుతుంది. ఆ పసిపిల్లను వదిలిపెట్టి ఎలా రాగలదు? ఏది ఏమైనా ఏడొచ్చాడేంటి? ఏంది అగ్రహారం వాళ్ళు గోండాలాగా వచ్చి నిలబడ్డారు? ఓరే నల్లకాకి, నువ్వు గవర్నమెంట్కి పోస్ట్మనా లేక వీడికి పోస్ట్మనా? చంపేస్తాను రే. ఇక్కడ నుంచి ఒక అడుగు ముందుకు పెట్టలేరు. అరే రే మహేష్ మహేష్, ఇదంతా ఏం లేదు. రాత్రి నువ్వు ఊరుకోండు. ఏమయ్యా, మీరు ఇలాంటి పనులన్నీ చేయకూడదు. కాళ్ళు చేతులు విరిచి పారేస్తాను. మొహానికి విభూతి, మెడలో రుద్రాక్ష వేసుకొని గొడవలు పెట్టుకోవచ్చా మీరు చెప్పండి? బాగా చదివి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవడానికి చూడండి, వెళ్ళండి. వీళ్ళలో పెద్ద మనిషిలో నువ్వే కనిపిస్తున్నావు. గొడవలు వద్దని చెప్పయ్యా. అరే తమ్ముడు, వీళ్ళు మాటలతో చెప్తే వినరు కానీ నీ ప్రతాపం చూపించి వెళ్ళరా. వెళ్ళు. నీ చేతిలో తన్నులు తినకుండా ఇక్కడి నుంచి వెళ్ళమని వాళ్ళు కంకణం కట్టు కూర్చున్నారు. వెళ్ళరా వెళ్ళు. నీకోసం చూస్తుంటా. ఆగుతామని నేను చూసుకుంటాను. నువ్వు అక్కడ గుద్దు, నేను ఇక్కడ గుద్దుతా. ఇంతవరకు ఎప్పుడు చూడలేదా? మా నాన్నగారు కూడా ఇలా కొట్టలేదు. అట్టా కుడితే ఇక్కడికి వస్తావరా పింజారి? నేను కుదలా రా. ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా? ఇంకెప్పుడు నువ్వు తన జోలికి వెళ్ళకూడదు. నమస్కారం అయ్యా. నమస్కారం.
నమస్కారం రండి. మీ కోడలికి ఒంట్లో బాగోలేదని విన్నాను. మనసుకి బాధ కలిగింది. అదే ఆవిడ్ని చూసిపోదామని. రండి. అవును, బాబుకేమైంది? మన ఊరి మహేష్ ఉన్నాడు కదండి, వాడు ఇతనితో గొడవపడి పళ్ళు విరగొట్టాడండి. మీరే కాస్త వాడిని మందలించాలి. సరే, నేను చూసుకుంటా. లోపలికి రండి. గాయత్రి లోపల నిద్రపోతుందండి. రండి. దేని గురించి దిగులు పడకమ్మా. అన్నీ చెక్కపడతాయిలే, బాధపడక. చెయ్యి తీరా కుక్క. చెప్పు దెబ్బలు తింటావు. ఏమంటుంది ఇది? కాఫీ తాగి వెళ్దురులే. వద్దు. కాఫీ తాగి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. మీరాగండి, నేను పెట్టి తీసుకొస్తా. సరేనమ్మా. మేము ఇబ్బందుల్లో ఉన్నామని ఇంత దూరం వచ్చారు. చాలా సంతోషం. తీసుకోండి. తాగండి. సరే, వెళ్ళొస్తానండి. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదంటారు. నేను మర్చిపోను. ఈ ఇంట్లో ఎన్నోసార్లు భోంచేశానుగా, అందుకే అన్నాను. వెళ్ళొస్తామండి. వెళ్ళి వెళ్ళండి.